హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామెడీ వ్లాగ్. సో మనం అయితే Insta360 X3 అయితే కొన్నాం కదా, దీని రివ్యూ అనేది ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో ఈరోజు మనం దీని రివ్యూ అనేది తీసుకుందాం. మనకు Insta360 X3 నుంచి వీడియోస్ అనేది ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు, ఎట్లా అంటే మనం తర్వాత ఎడిటింగ్ చేసుకునేది ఎట్లుంటుంది అండ్ మనకు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే మనకు 2 సైడ్ లెన్సెస్ ఇగో ఈ విధంగా కవర్ అయిపోతుంది. 1 సైడ్ అనేది మనకు డిస్ప్లే వస్తుంది, దీని మీద కవర్ ఉండే నేను తీసేసిన. ఇంకోటి ఇగో ఇక్కడ మనకు బ్యాటరీ అనేది ఉంటుంది, బ్యాటరీ ఇంకా SD కార్డ్ పెట్టుకునే అందుకు ఆప్షన్ ఉంటుంది. ఇట్లా తీసేసుకుంటే మనకి ఇక్కడ SD కార్డ్ అనేది కనిపిస్తుంది, ఇది చూడొచ్చు. ఇవి SD కార్డ్ ఇందులో పెట్టేసుకోవాలి మనము. బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ అనేది మరి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా కొనుక్కొని పెట్టుకోవాలి, తప్పదు. దాని తర్వాత మనకు ఛార్జింగ్ పెట్టడానికి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది ఉంటుంది, అది కూడా లాక్ వేసుకొని ఉంచుకోవాలి. ఇగో ఇక్కడ నుంచి స్పీకర్స్, ఇంకా మనకు వాయిస్ రికార్డ్ అయినప్పుడు కూడా వినిపించడానికి ఒకటి ఉంటుంది. ఇంకోటి స్పీకర్స్ ఉంటాయి. సో మనకు పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆప్షన్స్ బటన్ ఉంటుంది, 2 బటన్స్ ఉంటాయి. ఈ పవర్ ఆఫ్, పవర్ ఆన్ బటన్ ఇది. తర్వాత దీన్ని వస్తే మనకు వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది, రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం దీంట్లో క్యాప్చర్ చేసి చూద్దాం. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేసి ఇందులో ఎండ్ చేసేస్తున్నా, మన ఫోన్లో ఎండ్ చేసేసి. సో మనమైతే ఇది మొబైల్కి అటాచ్ చేసి కూడా మనం వీడియో అనేది తీయచ్చు. సో ఈ విధంగా అయితే మనం వీడియో అనేది తీసుకుంటాం అన్నట్టు. దీన్ని ఇట్లనే కాకుండా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ 360 డిగ్రీస్ అనేది రొటేషన్ అనేది నడుస్తుంది కాబట్టి మనం ఈవెన్ ఇప్పుడు మన సైడ్ తిప్పుకున్నా కూడా అపోజిట్ సైడ్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, సైడ్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎట్లయినా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు సెల్ఫీ స్టిక్ ఉంది, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ ఉంది. అది ఎట్లా యూజ్ అవుతుందో నేను దాన్ని కూడా చూపిస్తా. అదేంటిది, అదేం లేదు, కింద దీనికి ఒక స్క్రూ ఉంటుంది, మన కెమెరాకే వస్తుంది. దానికి అటాచ్ చేసుకొని మనం సెల్ఫీ స్టిక్తోని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను అదే అటాచ్ చేసి చూపిస్తా. మనకు సెల్ఫీ స్టిక్ అయితే ఇగో ఈ విధంగా ఉంటుంది సెల్ఫీ స్టిక్. యాక్చువల్లీ ఇంత పొడుగని కాదు, ఇగో సెల్ఫీ స్టిక్ అనేది ఇంత ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం లేదు, దీన్ని మొబైల్ మన Insta360కి అటాచ్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు స్టిక్ అయితే అటాచ్ చేసినాం, స్టిక్ అటాచ్ చేసేసి మనం వీడియో అయితే తీసుకుంటున్నాం. ఇది కూడా 5Kలో రికార్డ్ అవుతుంది. సో మనకు Insta360 తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుందంటే 5K ఆప్షన్ అనేది ఉండదు, 4K ఆప్షన్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు 360 రొటేషన్ ఆప్షన్ ఉండదు. దాన్ని ఏం చేయాలని అంటే మనం అప్డేట్ చేసుకోవాలి. సేమ్ మనం మొబైల్ ఎట్లా అప్డేట్ చేసుకుంటామో అట్లా ఒక ఆప్షన్ వస్తుంది, దాని ద్వారా మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ ఆప్షన్ అనేది వస్తుంది. దీని తర్వాత మనము ఎట్లా అంటే అట్లా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎడిటింగ్లో ఉంటుంది మనం మొత్తం వీడియో తీసుడు కన్నా ఎడిటింగ్ అనేది ముఖ్యం మనకు. సో ఎడిటింగ్ అనేది మాత్రం చూసుకోర్రి. దాని తర్వాత మనకు సెల్ఫీ స్టిక్, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ మీకు కనిపిస్తుందో లేదో అని చూడడానికైతే మనం ఇప్పుడు దీన్ని కొంచెం హైట్ పెంచుదాం. హైట్ పెంచితే మనకు తెలిసిపోతుంది కదా. ఓకే గైస్, సో మనం అయితే ఇప్పుడు హైట్ పెంచేసి వీడియో అనేది తీస్తున్నాను నేను. నార్మల్గా అయితే ఇది ఒక 1.5-2 మీటర్స్ వరకు అయితే హైట్ అయ్యింది నాకు తెలిసి. అయితే అంటే 3 ఫీట్స్ 1 మీటర్ 1.5 మీటర్ అయితే అయింది, 3 మీటర్స్ కాదు, 1 మీటర్ 1.5 మీటర్ వరకు అయితే హైట్ అనేది వచ్చేస్తుంది. సో మనకైతే ఈ విధంగా క్యాప్చర్ అవుతుంది, చూడండి మీరు ఎంత బాగున్నారో. మనం ఇట్లా మనకు చేతిలో అయితే స్టిక్ ఉంది, కానీ ఆ స్టిక్ కనిపించకపోవచ్చు. సో ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అన్నదే అందుకు. సో వీడియో అయితే క్లియర్ కట్గా బాగుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఆప్షన్స్ కూడా చూద్దాం. సో దీన్ని అయితే నేను కంప్లీట్ చేస్తున్నా, ఈ స్టిక్ ఆప్షన్స్ మన వీడియోని అయితే కంప్లీట్ చేస్తున్నా. మనం ఇప్పుడు దీని ఆప్షన్స్ విషయానికి మనము మొబైల్ నుంచి వెళ్ళి దీని ఆప్షన్స్ అనేటివి చూద్దాం ఎట్లున్నాయి అనేటివి. సో గైస్, మనకైతే ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ అనేది చూసుకుందాం, దీంట్లో ఎట్లా వస్తాయి అనేటివి. ఇప్పుడు ఆప్షన్స్ చూపిస్తా. బ్రైట్నెస్ అనేది ఉన్నది, కానీ మనకైతే కనిపిస్తా లేదో చూద్దాం. మనకు డైరెక్ట్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ వస్తుంది. మొబైల్ కనెక్ట్ చేస్తే ఏంటంటే కాదు. సో మనమైతే ఇప్పుడు దీన్ని ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేద్దాం. స్టాప్ చేసి ఆప్షన్స్ అనేటివి చూద్దాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నార్మల్గా స్టార్ట్ చేసి కెమెరాని ఇట్లా ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఇందులో ఇప్పుడు వచ్చింది కదా 5K 30 FPSలో రికార్డ్ అవుతుంది. ఇగో ఇక్కడ నుంచి కింద స్లైడ్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఇగో సౌండ్ ఆప్షను దీనిది, ఇంకా
బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ ఉన్నాయి, బ్రైట్నెస్ ఉన్నది. ఇగో మళ్ళీ ఇంకా వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇక సెట్టింగ్స్లోకి పోయి కెమెరా, దీని ఇన్ఫో ఉంది, యూఎస్బి మోడ్ ఉంది, వైఫై సెట్టింగ్ ఉన్నది. వైఫై అనేది మన మొబైల్లో ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి వాయిస్ కంట్రోలర్ ఆఫ్ చేసి ఉన్నది, యాంటీ ఫ్లిక్కర్, వీడియో బ్రైటన్, ఇట్లా చాలా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు SD కార్డ్ ఉన్నది కదా మన దాంట్లో, 60 GB ఉంది. ఇది మనకు పైనుంచి ఉన్న మెనూ ఆప్షన్స్. ఇది కాకుండా మనం లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తే మనం తీసిన వీడియో అనేది ఉంటుంది కదా, ఆ వీడియోస్ అనేవి వస్తాయి. అదే మళ్ళా రైట్ సైడ్కి అనుకున్నాం అనుకో, మనకి ఇక్కడ ఆటో ఇంకా మాన్యువల్ ఇవన్నీ ఇట్లా మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా అది కాకుండా ఇక్కడ కూడా ఫ్రేమ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4Kలో రికార్డ్ చేయొచ్చు, 3Kలో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS ఉంది, 50 FPS ఉంది, 30 FPS ఉంది, 25 FPS, 24 FPS ఉంది. 5Kలో 30, 25, 24 ఉంది. మనకైతే ఈ విధంగా మనం అయితే వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4K 60 FPSలో రికార్డ్ చేస్తే సేమ్ మనకు పెద్ద క్లియర్ కట్ అనేది అంటే ఇక నార్మల్గా చూపిస్తుంది, కొంచెం తేడా ఉంటుంది, అంతే బాగా తేడా ఉంటుంది అని ఏం కాదు. ఇప్పుడు మనం ఇంతకుముందు రికార్డ్ చేసింది 5K 30 FPS. సో దాని బట్టి మనకు తెలిసిపోతుంది. ఈ కెమెరా అయితే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది, బెస్ట్ అని చెప్పచ్చు. ఇందులో కెమెరానే కాకుండా మనకు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, HDRలో తీసుకోవచ్చు. ఇగో స్టార్ ల్యాబ్స్ ఆప్షన్ ఉంది, లూప్ రికార్డింగ్ ఉంది, బుల్లెట్ టైం ఉంది. బుల్లెట్ టైం కూడా మనము దానికి సంబంధించిన ఒక స్టిక్ ఉంటుంది, దాంతో పాటు మనం బుల్లెట్ టైం అనేది తీసుకోవచ్చు, క్యాప్చర్ చేయవచ్చు. ఇప్పుడు ఇది కాకుండా ఇగో టైం షిఫ్ట్ ఉంది, టైం ల్యాబ్స్ ఉంది, HDR, ఒకసారి ఫోటో అనేది. సో గైస్ చూసిరు కదా, మనకైతే ఇవే ఇందులో ఉన్న మెయిన్ ఆప్షన్స్. మనకు వీడియో తీసుకోవడానికి అయితే మస్తు పనిచేస్తుంది. ఈవెన్ మనం ఇప్పుడు హెల్మెట్కి మౌంట్ చేసి కూడా నేను ఒక వీడియో తీసిన, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇందులో, అది కూడా చూడండి ఎట్లుంటుందో. చూడడానికి అయితే మస్తు ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఫ్యూయల్ కొట్టిద్దాం అనుకున్నా కానీ ఫ్యూయల్ అనేది లేదు. కానీ చూడండి ఫ్రెండ్స్, మస్తు కనిపిస్తుంది అది దీంతోనే. ఇప్పుడు చూస్తా ఎక్కువ లాంగ్ పోవాలని కూడా ఏం లేదు, జస్ట్ మనం చూద్దాం అనుకుంటే తర్వాత మనకైతే ఆప్షన్స్ అయితే బెటర్ ఉన్నాయి ఇందులో. ఒకటే సైడ్ అంటే మనము వన్ సైడ్ మాత్రమే చేసుకోకుండా, ఇప్పుడు గోప్రోలో ఎట్లా అని అంటే మనం ఓన్లీ వన్ సైడ్ ఫ్రేమింగ్, అంటే ఓన్లీ వన్ సైడ్ ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ పోతే ఒకటే సైడ్ చూపించచ్చు ఎట్ ఏ టైం. కానీ దీని అట్లా కాదు, ఇప్పుడు మన సైడ్స్ ఇంకా మన బ్యాక్ సైడ్ కూడా అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఎట్ ఏ టైం రెండు సైడ్స్ కూడా మనం ఎడిటింగ్లో అనేది సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకైతే Insta360 తీసుకోవడం జరిగింది. అయితే వీడియో మాత్రం మంచిగా వచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ అయితే వేయండి బాగుందో లేదో అని చెప్పేసి.